ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. డిస్టర్బ్ చేయకుండా బిడ్డ, ఎందుకు రాబోయే ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయాలి, బతిలాట కూడా చేస్తారు ఇంద్ర బిడ్డ. సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు, ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు అంటే డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యమైతే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసిండ్రు. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండ్రు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్ట దాఖలు చేసిండ్రు. 69 ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిండ్రు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే
అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే, ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్ళు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ళ మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది. ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచ్చినట్టు కాదు ఇది. ఆ రోజు 2004లో ఇదే టీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికింది. కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాము తెలంగాణ, రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం, మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్లో చేరారు. తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు. తెలంగాణ ఇవ్వకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండ్రు కన్సెన్సస్ దేవడానికి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సస్ కోసం ఏం ప్రయత్నం చేయలే. కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఏ తెలంగాణ ఇస్తేందుకు ఏమైనా సిగరెట్టా బీడా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస, తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు కేసీఆర్ గారు. మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్న కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినా, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 9 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా? చివరికి మళ్లీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన బయలుదేరినాడు. ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చోనియకుండా కేసీఆర్ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా. ఢిల్లీ నుంచి చిదంబరం గారు
మన ఆచార్య జయశంకర్ సార్కి ఫోన్ వచ్చింది. మేము ప్రకటన చేస్తాం, కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని. ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాసి పంపండి జయశంకర్ గారు అంటే, జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆరా, ఇంకెవరో సానుభూతితో ఇచ్చిండ్రా? నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే కేసీఆర్ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. అసలు మీరు రాజీనామా చేయలే కదా. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? నిజంగా తెలంగాణ 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కాదు కదా. కరెక్ట్గా 15 ఏళ్ళు ఇవాళకి, అంటే మొన్న డిసెంబర్ 9కి 15 ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం. ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తారీఖు లేదు. ఇది చరిత్ర సాటుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట. దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపది. కలిపిన 69 ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే. పోనీ 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే. ఎప్పుడు ఇచ్చిండ్రు మీరు? కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు, ప్రజలు, సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయతలిసి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఇక నెహ్రూ గారు, గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు, బ్రిటిష్ వాళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు. ఇక నెహ్రూ, గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి? బ్రిటిష్ వాడు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా? ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా నువ్వు రాజీనామా చేసినావా? జై తెలంగాణ అన్నవా? అదే అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మీరు జర్నలిస్టులు కూడా చేసిండ్రు. తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండ్రు. వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు, రహదారుల దిగ్బంధంలో లేడు, రైలు రోకోలో లేడు, మిలియన్ మార్చ్లో లేడు, సకల జనుల సమ్మెలో లేవు, సాగర్ హారంలో లేవు. ఎన్నడన్నా ఒక్కనన్నా ఉద్యమంలో పాల్గొన్నావు? నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి. నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర, ఆ 2 కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి. అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు. ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం? ఒక్క కేసైనా ఉన్నదని మీద? మా మీద 350 కేసులు ఉండే ఆ రోజు. 350 కేసులు ఉండే మా మీద. అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నాం మేము ఆ రోజు.
ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడిండు. సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో వందలాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు. ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న మన సంగారెడ్డి జిల్లాలో పెట్టినాం కదా బైసాబ్. ఇగో జూన్ 2, 2015 మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్. మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ 2, 2015 సంవత్సరం. అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పటి ఎమ్మెల్యే గారు. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో. ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు. గ్రామ గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు ఇది ఇనాగ్రేషన్ ఫోటో. అమరవీరుల స్తూపం కూడా పెట్టినాం మన కలెక్టరేట్ లో. అమరుల స్తూపం పెట్టినాం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించినాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ 22, 2023 నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని, దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లులు, ఇప్పుడు కర్ణాటక మనకి ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే. తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది. ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా. కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా. తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా. భారత మాతను ఎవరు మార్చలే కదా. ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతను ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వచ్చినాక మార్చిండ్రా? నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకుదెరువు. మార్పు మార్పు అన్నావు. నువ్వు చెప్పే మార్పు ఇదేనా? ఏం మార్పు తెచ్చినావు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను. ఏం మార్పు తెచ్చినావు? నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు పెట్టినావు, కేసీఆర్ కిట్లు బంధు పెట్టినావు, బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, చెరువులల్లో చేపలేసుడు బంధు పెట్టినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధును బంధు పెట్టినావు. నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు, 49 మంది పిల్లలు చనిపోవడం. ఇది నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏంది? టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు. నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే. నీకంటూ ఒక పేజీ వెళ్తే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు, ఎట్లా ద్రోహం చేసినావనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటది. తర్వాత బైసాబ్ ఇక మన జిల్లాకు సంబంధించి చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము, గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది.
కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకటి, కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి ఉన్నాయి, కొన్ని ఏమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంకి వెళ్లే సందర్భంలోనే గతంలో 2015లో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులు అర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది. మరి గోదావరి జలాలు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అందించాలని, 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. రెండవ అంశం మీరందరూ కూడా చూశారు. మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక 15 రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి 4వ విడత 2,745 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం, ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు. సరే, అది కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 31 రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు. 2 లక్షల పైన ఉన్నోళ్ళదైతే ఇంకా స్టార్టే చేయలేదు. ఆయన ఇంకా ప్రారంభించలేదు. ఈయనే చెప్పిండు, తొందరగా ఉరికి డబ్బులు కట్టుండ్రి, 2 లక్షల మీద ఉన్నోళ్ళు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు. కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు, వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు. అయితే అసలు విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 2,745 కోట్లలో మన సంగారెడ్డి జిల్లా కూడా 110 కోట్లు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు, రాష్ట్రంలో పడలేదు, సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు. ముఖ్యమంత్రిని డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిందని చెప్పి 15 రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. అధికారులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు. సో తక్షణమే ఈ 2,745 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని, రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా 49,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం. ఇక మూడో విషయం వచ్చేసి, కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేసేవారు. మన సంగారెడ్డి జిల్లాలో 1,073 చెరువులు కుంటలు ఉన్నాయి. 1,073. ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని. అక్టోబర్ నెల వరకు, దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువులు కుంటల్లో మేము చేప పిల్లలు వేశాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే, 1,073 చెరువులు కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం 79 చెరువులు కుంటల్లో మాత్రమే చేప పిల్లలు వేశారు. మా అమ్మ అనిపించిండ్రు, ఇక అయిపోయింది చేప పిల్లలు అంటున్నారు. పోనీ ఆ 79 చెరువులు కుంటల్లో కూడా సగమే వేసిండ్రు. పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు. సగం ఎందుకు వేసిండ్రు అంటే నీళ్లు రాలేదట, నిండలేదట. సింగూరు నిండలేదా పైసా? మంజీరా నిండలేదా? మన కొండాపూర్ చెరువు నిండలేదా? ఎందుకు సగం చేప పిల్లలు వేసిందయ్యా అంటే, ఈసారి కాలం మంచిగా కాలేదు, నీళ్లు తక్కువ వచ్చినాయి, అందుకే సగమే చేప పిల్లలు పోతాము అన్నారు. పొయ్యాల్సింది 1,073 చెరువులు, పోసింది 79 చెరువులల్లా. ఆ 79 చెరువులలో కూడా సగమే పోసిండ్రు పోయినసారి పోసింది అట్లా. ఇది కాంగ్రెస్ పాలన. అంటే మీకు ముదిరాజుల మీద, మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుంది. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం, కేసీఆర్దేమో పురోగమనం, మీదేమో తిరోగమనం. కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు.
గతం కంటే మీరు బాగా చేస్తారా, ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా? 1073 చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది 79 చెరువులే. ఇంత అన్యాయం చూడండి. ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు. ఆ వేసిన 79 కూడా సగమే వేసిండ్రు. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో మొత్తం చెరువులలో కూడా చేప పిల్లలు వెంటనే వేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది.